శ్రీమాత్రే నమః. కోటి సోమవారం. ఈ సంవత్సరం కోటి సోమవారం గురువారం రోజున వచ్చింది. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకిద్దాం. ఈ రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచి అయి నదీ స్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదువు చెరువుల్లో నివసిస్తాడని చెప్తారు. అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంటుంది. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు అందరూ కూడా ఉపవాసాలు ఉంటుంటారు. అయితే ఒక్క కోటి సోమవారం రోజు చేసేటటువంటి ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈరోజు శివాలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి. అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. తర్వాత పిల్వదళాలతో తుమ్మి పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించాలి. ఇక ఈ రోజున తప్పకుండా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించిన, స్వామివారి వ్రతకథను చదివినా కూడా అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయట. అంతేకాదు, నారాయణ అని మనసారా ఎవరైతే ధ్యానిస్తారో, నారాయణ స్మరణ చేస్తారో వారికి కూడా సకల శుభాలు కలుగుతాయి. మరి నారాయణ అనేటటువంటి స్మరణకు అంతటి ప్రాముఖ్యత ఉందా అంటే నిజంగా ఉందనే చెప్పాలి. మరి ఆ కథ ఏమిటో, ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో 4 వేదాలను చదివినటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయినటువంటి హేమవతి అనేటటువంటి భార్య ఉండేది. ఇక వారిరువురు కూడా ఎంతో చక్కగా అన్యోన్యమైనటువంటి ప్రేమతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. అయితే వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇక ఆ దంపతులు ఆ పిల్లవాడిని అతి గారాబంగా పెంచుకుంటూ, ఆ బాలుణ్ణి ఎంతో చక్కగా ప్రేమగా పెంచుకుంటూ గారాబంగా పెంచుతూ ఉంటారు. ఇక ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండగా అతి గారాబం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ, దుష్ట సహవాసాలు చేస్తూ, విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలు ఏమాత్రం కూడా పాటించక అలా సంచరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు కూడా మర్చిపోయి యజ్ఞోపవీతం తీసివేసి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి ప్రతిరోజు కూడా ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను సైతం మర్చిపోయి ఆమె ఇంట్లోనే ఉంటూ భుజిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతన్ని విడిచిపెట్టేస్తారు. ఇక అందుకు ఆ అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ యొక్క బ్రాహ్మణుడు అలాగే ఆ యొక్క ఎరుకల జాతి స్త్రీ ఇద్దరూ కూడా అడవిలో వేటాడుతూ ఫలాలు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోతుంది. ఇక ఆ అజామిలుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉంటుంది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారంచే కన్ను మిన్ను కానక ఈ అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడతాడు. ఇక వారికి 2 కొడుకులు కూడా కలుగుతారు. ఇద్దరూ కూడా పురిట్లోనే చనిపోతారు. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది. వారిద్దరూ కూడా ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణం కూడా ఆ బాలుని విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా అతన్ని వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. నారాయణ నారాయణ అంటూ ప్రేమతో ఆ పిల్లవాడిని పిలుస్తూ ఎంతో లాలిస్తూ చక్కగా ప్రేమగా పెంచుకుంటూ ఉండేవారు. కానీ నారాయణ అని స్మరిస్తే ఎటువంటి పాపాలైనా నశించి మోక్షం పొందవచ్చు అని చెప్పి మాత్రం వారికి అస్సలు తెలియదు. అలా కొంతకాలం జరిగిన తరువాత అజామిలుడకు శరీర పట్టుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చచ్చేందుకు సిద్ధపడి ఉంటాడు. ఒకనాడు భయంకర ఆకారాలతో పాశాది ఆయుధాలతో యమభటులు ఆయన వద్దకు ప్రత్యక్షమవుతారు. వారిని చూసినటువంటి ఆ అజామిలుడు విపరీతమైనటువంటి భయం చెంది కుమారుడిపై ఉన్నటువంటి ప్రేమతో ప్రాణాలు విడిచిపెట్టలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచిపెడతాడు. ఇక ఆ అజామిలుని నోట నారాయణ అనేటటువంటి శబ్దం వినపడగానే యమభటులు గడగడా వణుకుతూ ఉంటారు. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధారులైనటువంటి శ్రీహరి యొక్క దూతలు
ఒక విమానంలో అక్కడికొచ్చి, "ఓ యమభటులారా! వీడు మావాడు. మేమితన్ని వైకుంఠానికి తీసుకొని వెళ్ళేందుకు వచ్చాము" అని చెప్పి ఆ అజామిలుణ్ణి విమానం ఎక్కించి తీసుకొని వెళ్తూ ఉండగా, ఈ యమదూతలు, "అయ్యా! మీరెవరు? ఇతనేమో అతి దుర్మార్గుడు. ఇతన్ని మేము నరకానికి తీసుకొని వెళ్ళేందుకు వచ్చాము. కానీ మీరు మాత్రం ఇక్కడికెందుకొచ్చారో మాకర్థం కావట్లేదు. అసలు ఇతను ఎంతో పాపాత్ముడు కదా! ఇతన్ని మీరు వైకుంఠానికి ఎందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు" అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ యొక్క విష్ణుదూతలు ఈ విధంగా చెబుతారు. "ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలం. వైకుంఠం నుండొచ్చాం. మీ ప్రభువు అయినటువంటి యమధర్మరాజు మిమ్మల్ని ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని చెప్పారు? ఒకసారి దాని గురించి వివరించండి" అని అడుగుతారు. అందుకు జవాబుగా ఆ యమదూతలు, "ఓ విష్ణుదూతలారా! మానవుడు చేసేటటువంటి పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము కూడా మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవిస్తూ ఉంటారు. మా ప్రభువుల వారి యొక్క కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా చూపించి ఆ యొక్క మానవుని యొక్క అవసాన కాలమున మమ్మల్ని వారి వద్దకు పంపిస్తారని చెప్పి ఆ యొక్క యమదూతలు విన్నవించుకుంటారు. అలాగే ఆ పాపులు ఎటువంటి వారో వినండి. వేదోక్త సదాచారాలు విడిచిపెట్టి వేద శాస్త్రాలను నిందించేవారు, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వారు, పరస్త్రీలను కామించేవారు, పరాన్నబుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించేవారు, జీవహింస చేసేవారు, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను హింసించేవారు, జారత్వం చోరత్వంచే భ్రష్టులయ్యేవారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు, చేసినటువంటి మేలును మర్చిపోయేవారు. అలాగే ఈ విధంగా చేసేటటువంటి ప్రతి పని కూడా పాపపు పనే. వారు మరణించగానే తన వద్దకు తీసుకుని వచ్చి నరకమందు పడదోసి దండింపమని మా యొక్క యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులో ఉండగా ఈ యొక్క అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేకుండా సంచరించినటువంటి ఈ పాపాత్ముడు ఇతన్ని విష్ణులోకానికి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి యమదూతలు అడుగుతారు. అప్పుడు ఆ యొక్క విష్ణుదూతలు ఈ విధంగా చెబుతారు. "ఓ యమకింకరులారా! మీరు ఎంతటి అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవా? ధర్మ సూక్ష్మములు ఎలాంటివో చెప్తాను వినండి. సజ్జనులతో సహవాసం చేసేవారు, జపదాన ధర్మాలు చేసేవారు, అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేసేవారు, అనాథ ప్రేత సంస్కారాలు చేసేవారు, తులసీవనం పెంచేవారు, తటాకములు తవ్వించేవారు, శివకేశవులను పూజించేవారు, సదా హరినామస్మరణ చేసేవారు, మరణకాలమందు నారాయణ అంటూ శ్రీహరిని కానీ శివ అంటూ పరమేశ్వరుని కానీ స్మరించేవారు, తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమును కానీ హరినామ స్మరణ చెవిన పడినా వారు చాలా పుణ్యాత్ములవుతారు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనప్పటికీ మరణకాలమున అతను నారాయణ అని పలికాడు." అజామిలుడు విష్ణుదూతల యొక్క సంభాషణ అంతా కూడా ఆలకించి ఆశ్చర్యం చెంది, "ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుడి యొక్క వ్రతాలు కానీ పూజలు కానీ ధర్మాలు కానీ నేనెప్పుడూ కూడా చేసెరగలేదు. నవమాసాలు మోసి కనిపించినటువంటి నా తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా కనీసం ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమాలు విడిచిపెట్టి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేశాను. నా కుమారుడు యందు ఉన్నటువంటి ప్రేమ వలన నారాయణ అని కేవలం ఆ స్మరణ చేసినంత మాత్రానే నన్ను ఘోరమైనటువంటి నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారా? ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల పుణ్యఫలం నన్ను రక్షించింది" అని పలుకుతూ సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నారాయణ అనేటటువంటి హరినామ స్మరణం స్మరిస్తే ఏ విధమైనటువంటి పాపాలు కూడా ఉన్నా కూడా అవన్నీ కూడా నశించిపోయి మోక్షాన్ని పొందుతారనేందుకు ఈ కథే నిదర్శనం. అయితే ఆ అజామిలుణ్ణి విష్ణుదూతల వైకుంఠానికి తీసుకుని వెళ్ళిన తర్వాత యమకింకరుడు తమ ప్రభువైనటువంటి యమధర్మరాజు వద్దకు వెళ్ళి, "ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారమే ఆ అజామిలుని తీసుకొని వచ్చేందుకు మేము అక్కడికి వెళ్ళాం. అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆ అజామిలుణ్ణి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు. మేమేమీ చేసేది లేక చాలా బాధపడుతూ ఈ విధంగా తిరిగి వచ్చేసామని చెప్పి భయకంపితులై విన్నవించుకుంటారు. ఇక ఎంత పని జరిగిపోయింది! ఎప్పుడూ కూడా ఈ విధంగా జరగలేదే, దీనికి బలమైనటువంటి కారణం ఏమై ఉండవచ్చా అని చెప్పి యమధర్మరాజు తన యొక్క దివ్య దృష్టితో ఆ యొక్క అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా తెలుసుకొని, ఓహో, ఇదా సంగతి! తన యొక్క అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని యొక్క స్మరణ చేసి ఉన్నాడతను. అందులకుగాను విష్ణుదూతలు అక్కడికొచ్చి అతన్ని తీసుకుని వెళ్ళారు. తెలిసి కానీ తెలియక కానీ
మృత్యువు సమయమున హరినామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి అజామిలుడుకు వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెప్పి యమధర్మరాజు అనుకుంటాడు. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు. అతను అపురూపమైనటువంటి అందం చేతను, సిరి సంపదల చేతను, బలం చేతను గర్విష్టి అయి శివారాధన చేయకుండా శివాలయం యొక్క ధనం అపహరిస్తూ ఉండేవాడు. పరమేశ్వరుని యొక్క విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యాలను పెట్టకుండా దుష్ట సహవాసాలను మరిగి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదాలుంచి పడుకునేవాడు. అతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందంగా ఉండడం వలన ఇక ఆమె భర్త కూడా చేసేదేమీ లేక చూసి చూడనట్లుగా భిక్షాటనకై ఊరూరో తిరుగుతూ ఏదో వేళకు ఇంటికొచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి బాగా అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి బాగా వేస్తుంది, త్వరగా వంట చేసి పెట్టని చెప్పి భార్యను అడుగుతాడు. అయితే అందుకు ఆమె చేదరించుకుంటూ అతి నిర్లక్ష్యంతో కాలు కడుక్కునేందుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి కూడా చూడకుండా విటుడిపై మనసును ఉంచి చక్కగా ఏవో కొన్ని ఆలోచనలతో గడుపుతూ భర్తను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తిడుతూ ఉంటుంది. ఇక భర్తకు విపరీతమైనటువంటి కోపం వచ్చి పక్కనే ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని బాదుతాడు. ఇక ఆ తర్వాత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి అతను బయటకు తోసి తలుపులేసేస్తుంది. ఇక అతను చేసేది లేక భార్యపై విసుగొచ్చేసి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముఖం పట్టకూడదని చెప్పి దేశాటనకు వెళ్ళిపోతాడు. ఇక భర్తను ఇంటి నుండి వెళ్ళిపోయాడని చెప్పి ఆమె ఎంతో సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై అలా కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఒక చాకలివాడు ఆ దారిని వెళ్తూ ఉంటాడు. అతన్ని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రా అని చెప్పి కోరుతుంది. అప్పుడు ఆ చాకలి వ్యక్తి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి కదా, నేను నీచ కులస్తుడను, చాకలివాడిని, మీరు ఈ విధంగా నన్ను పిలుచుట యుక్తం కాదు తల్లి, నేను ఈ విధమైనటువంటి పాపపు పని అస్సలు చెయ్యనని చెప్పి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆమె అతని యొక్క అమాయకత్వానికి లోపల నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి శివాలయపు అర్చకుడి దగ్గరకు వెళ్ళి తన యొక్క కామవాంఛ తీర్చమంటూ పరిపరి విధాలుగా బ్రతిమాలి ఆ రాత్రంతా కూడా అతనితోనే గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చి, అయ్యో, నేను ఎంతటి పాపానికి ఒడిగట్టాను, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైనటువంటి కామవాంఛకు లోనై మహాపరాధం చేశానని చెప్పి పశ్చాత్తాపం చెంది ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనమిచ్చి తన యొక్క భర్తను వెతికి తీసుకుని రా అని చెప్పి పంపిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదాలపై పడి తను చేసినటువంటి తప్పులను క్షమించమంటూ ప్రార్థిస్తుంది. అప్పటి నుండి మంచి నడవడికను అవలంబిస్తుంది. ఇక భర్త అనురాగానికి పాత్రురాలవుతుంది. ఇక కొంతకాలానికి శివాలయ అర్చకుడుకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ అతను మరణిస్తాడు. అతను రౌరవాది నరకంలో పడి నానా బాధలు పొంది మరలా నానా జన్మలెత్తి సత్యవ్రతుడనేటటువంటి బ్రాహ్మణోత్తముడుకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండడం వలన నేడు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించడం చేత అజామిలుడై జన్మించాడు. ఇక ఆ తరువాత తన యొక్క అవసాన కాలంలో నారాయణ అంటూ హరిని స్మరించడం వలన వైకుంఠానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడి యొక్క భార్య అయినటువంటి ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ యొక్క పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టిందని చెప్పి జ్యోతిష్కుడు చెబుతాడు. ఇక అతను శిశువును తీసుకుని వెళ్ళి అడవి యందు వదిలిపెడతాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే ఒక దాసికిచ్చి ఆ పిల్లని పోషిస్తూ ఉండేవాడు. ఆ బాలికనే అజామిలుడు ప్రేమిస్తాడు. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే. నిర్మలమైనటువంటి మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మాలు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందుతారు. కాబట్టి కార్తీక మాసం నందు వ్రతాలు, పురాణ శ్రవణాలు చేసిన వారికి ఇహపర సుఖాలు పొందుతారని ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది. ఇక ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాము. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించుకుంటారు. వారు ఆయనతో ఇలా అంటారు, ఓ స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా,
పూర్వం ఇదే ప్రశ్న గురించి నారదుల వారు శ్రీ మహావిష్ణువును అడిగారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని అంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు కూడా తిరిగాడు. అన్ని చోట్ల అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ భూ భూప్రపంచంలో మనుష్యలోకంలో మాత్రం అందరూ కూడా ఏవో కొన్ని బాధలు పడటం గమనిస్తూ ఉంటాడు నారద మహర్షి. ఆ దుఃఖం మనసుకు సంబంధించిందే కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు. ఇక కారణం ఏదైతేనేమి దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నారాయణ, జగన్నాథ, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలు కూడా తీర్చగలవాడవు అని అంటారు. అప్పుడు స్వామివారు, భక్త, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారదుల వారు, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకైతే సంతోషంగా కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా స్వామి? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ల మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించు అని అడుగుతాడు. ఇక నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సుకు నువ్వు చాలా మంచి చేయదలుచుకున్నావు. మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించేటటువంటి, కష్టాలను నివారించేటటువంటి గొప్ప వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయంటాడు. స్వామి, మరి ఆ వ్రతఫలం ఎలాంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందు ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు చేస్తే చాలా శ్రేష్టం. అలాని కేవలం ఈ రోజుల్లోనే చేయాలని ఏం లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా చేసుకోవచ్చు. నెలకు ఒకసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. కాబట్టి దేవతలందరికీ కూడా ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా శ్రీహరి, నీ యొక్క ప్రీతి కోసమై నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అనుకుంటూ భక్తిష్ఠతతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇక పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై అంచు కలిగినటువంటి కొత్త తెల్ల తువాలను పరవాలి. దాని మీద బియ్యం పోసి కలసపాతు పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి. కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడితో సహా మొదలైన అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కాబట్టి ముందుగా వారిని పూజించాలి. తర్వాత వినాయక పూజతో ప్రారంభించి చక్కగా లోకపాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలంటూ లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు నారదా. ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందేలా చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించేలా చేస్తుంది, వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టి చక్కగా పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజను జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటూ శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా వివరించి చెబుతాడు. ఇక ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో కూడా చెప్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్తాడు. కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు.
తినడానికి సరైనటువంటి తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువును కనుక పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే తప్పకుండా నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ వ్రతం చేయమని ఆ యొక్క వ్రతం వివరాల గురించి అన్నీ కూడా చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు. ఇక ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరతాడు. అయితే ఆశ్చర్యకరంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనాన్ని సమకూరేలా అతను చక్కగా సమకూర్చుకొని ఇంటికి వస్తాడు. దాంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వ్రతం చేస్తాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షుల వారిని వేడుకుంటారు. అప్పుడు సూత మహర్షుల వారు ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మేటటువంటి అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క పూజా విశేషం ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క కథంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని చెప్పి సంకల్పించుకుంటాడు. అలా ఆ కట్టెలమ్మేటటువంటి డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి తరువాత సత్యలోకానికి చేరుకున్నాడు. ఇక పూర్వం సత్యవాక్కుతో ఉండేటటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరంలో భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు వివరంగా అంతా కూడా ఈ వ్రత విధానం చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నానని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, మరి నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తానంటూ ఆ రోజు ఇంక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం గురించి చెబుతాడు. తనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుంటాడు. అలా కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు. అయితే ఆ వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు వస్తుంది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ మాట దాటి వేసేవాడు. ఇక ఆ అమ్మాయికి తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి వైశ్య కుమారుడున్నాడని చెప్పి తెలుసుకొని అతనితో వివాహం నిశ్చయిస్తాడు. అప్పుడైనా పోని మాట నిలబెట్టుకున్నాడా అంటే వివాహం సంబరంలో పడిపోయి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక దేవుడి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా. దాంతో శ్రీ మహావిష్ణువుకు కోపం వస్తుంది. స్వామివారు కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తం కోసమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు. ఆడినటువంటి మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి శపిస్తాడు. ఆ యొక్క శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటపడుతూ ఉంటే
భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బును విడిచిపెట్టి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకుపోతారు. రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు. వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారు శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా అపహరించుకుపోతారు. తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతుకుతూ ఉండేవారు. అయితే అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం ఏమిటనేది తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. తర్వాత విషయం తెలుసుకొని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మరిచిపోయినటువంటి సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిను క్షేమంగా ఇంటికి చేర్చమంటూ కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళను విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మంటూ, అలా చెయ్యనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలియజేసి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఆ వైశ్యులకు ఇంక భయం లేదని, దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్లకు స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వాళ్లకు మరింత రెట్టింపు ధనాన్నిచ్చి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక ఆ రాజు వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళను పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, అసలు ఏముంటే నీకేమిటోయ్, దొంగలించడానికి ఏమైనా వచ్చావా? మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసాలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అంతర్ధానమవుతాడు. ఆ త్రిదండి వెళ్ళిన తరువాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పనై దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇదంతా కూడా ఆ యొక్క త్రిదండి పెట్టినటువంటి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదా అంటాడు. అలాగే అని చెప్పి మామ అల్లుడు ఇద్దరూ కూడా త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ను చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి స్వామి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడవద్దు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతుందంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోతారు. మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను చెప్పు స్వామి. కాబట్టి నాపై ఆగ్రహించవద్దు, నాపై ప్రసన్నుడు వమ్ము. నా శక్తి కొలది నిన్ను తప్పక ప్రార్థిస్తున్నాను, నాకు నా ధనం తిరిగి ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తాడు. తన యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతాడు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అయితే అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి పూజ చేస్తూ ఉంటారు. అది చివర్లో ఉంటుంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడన్నటువంటి సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె యొక్క దురావస్థను చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా చాలా బాధపడిపోతారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా ఆ స్వామివారి యొక్క మాయే. ఆ నారాయణుడి యొక్క మాయను తెలుసుకోవడం ఎవరికీ కూడా
అంత శక్తి లేదు అంటూ చెప్పుకుంటూ విలపిస్తుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయడానికై ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికెళ్ళి ప్రసాదం కనుక తినొస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాత ఇంటికెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందుతాడు. ఇక ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి రాజ్యాన్ని తుంగధ్వజుడనేటటువంటి రాజు ఒకడు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అతను ఒకనాడు బాగా అలసిపోయి వేటకు వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలురు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి పూజ చేసి ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇస్తారు. అయితే వారు కాస్త తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు వారిచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తినకుండానే తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు కూడా మరణిస్తారు. ధనధాన్యాలన్నీ నశించిపోతాయి. ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలుడి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. ఓ ముల్లారా, చూసారా, విన్నారా? ఎవరు దుర్లభమైనటువంటి ఈ సత్య పూజను ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారు తప్పకుండా సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలను పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎప్పుడైనా ఆచరించవచ్చు. పుత్రులను పొందుతారు, బంధు విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి చేరుకుంటాడు. శౌనకాది ముల్లారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని, వ్రత కథలను మీకు వివరించి చెప్పాను కదా. ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది. ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీరుస్తూ సత్యరూపుడు కాగలడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని అసలు ప్రతినిత్యము కూడా ఆచరించేవారైతే ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా ఆ యొక్క సత్యదేవుని యొక్క కృప వలన నశించిపోయి వారు సత్యలోకానికి చేరుకుంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదంటూ శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహామునుల వారు ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రత కథను అలాగే స్వామివారి పూజా వివరణను ఈ విధంగా తెలియజేశారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పకుండా ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల పాపాలు కూడా హరించుకుపోయి శ్రీహరి యొక్క అనుగ్రహం లభిస్తుంది.